सर्वस्तोमो धीरात्र उत्तमः पुरोहितम् ఈరోజు మన శివ విష్ణు దేవాలయం సాయిదత్త పీఠంలో గురు పౌర్ణమి వినోదం కోసం కాదు, విజ్ఞానం కోసం. గురవే నమః. సాయిరామ్, శ్రీమాత్రే నమః. టీవీ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశులందరికీ, భక్తులందరికీ కూడా నమస్తమాంజలి. ఎస్డిపి సాయిదత్తపీఠం శివవిష్ణు దేవాలయం తరపు నుంచి రఘుశర్మ సంక్రమించిన మీ అందరికీ కూడా గురు పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, మనం ఎస్డిపి ఎస్ఎస్బిటీలో చేస్తున్న ఫంక్షన్లో భాగంగా లాస్ట్ వీక్లో మనం 11th యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకున్నాం. 11వ సంవత్సరం శివవిష్ణు దేవాలయం సాయిదత్తపీఠం వార్షికోత్సవం చేసుకున్నాం. అలాగే దానికంటే ముందు అమ్మవారి వారాహి నవరాత్రులు కూడా చేసుకున్నాం. రెండు కలిసి వచ్చినాయి, రెండు కలిసి చేసుకున్నాం. అవి అయిపోతూనే నిన్నటి రోజున ఈ రోజున నిన్న 9వ తారీఖు, ఈరోజు 10వ తారీఖు, 9th 10th గురు పౌర్ణిమ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా ఎలా జరుగుతాయి అలా జరిగినాయి. నిన్నటి రోజున జనం ఎక్కువ లేరు, కానీ కార్యక్రమాలు అయితే చేసుకున్నాం. నిన్న ఉదయం పెద్ద బాబా గారికి అభిషేకం చేసాం. ఎందుకంటే ఈరోజు డెకరేషన్లు ఉంటాయి, ఈరోజు కుదరదని చెప్పి నిన్న చేసాం. బాబాగారు అభిషేకం అయిన తర్వాత భస్మార్చన చేసుకున్నాం. ఈవినింగ్ పౌర్ణమి గడియలు వచ్చిన తర్వాత 4 o'clock to 6:30 సామూహిక సత్యనారాయణ పూజ చేసుకున్నాం. భక్తులు చాలామంది వచ్చి కూర్చున్నారు. అలాగే 6:30 PM నుంచి 8 PM వరకు సామూహిక సాయి సత్యవ్రతాన్ని ఏర్పాటు చేసాం. దాన్ని కూడా భక్తులు వచ్చి కూర్చొని వ్రతం చేసుకున్నారు. నిన్న ఆ రోజు ఆ విధంగా ఆ కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు ఉదయం 5:30కి బాబాగారు కాగడ హారతి ఇచ్చుకున్నాం. 7ంటికి మా బాబా ఉత్సవమూర్తికి మరియు దత్త పరంపరకి అభిషేకం చేసుకున్నాం. 8 నుంచి అర్చనలు చేసుకున్నాం అన్ని దేవతామూర్తులకి. 9 o'clockకి భక్తులందరితో కలిసి సామూహిక లక్ష పుష్పార్చన ఏర్పాటు చేసుకున్నాం. ఇండియా నుంచి ఫ్లవర్స్ తెప్పించి బాబాగారిని పూలతో అలంకరణ చేసుకున్నాం. 10 o'clockకి వ్యాస పూజ, అలాగే శంకరాచార్య స్వామి పూజ, అలాగే మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు వారి పూజ చేసుకున్నాం. ఎందుకంటే మన దగ్గర మన భాగవత్ సప్తాహం చేసిన గురువుగారు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు మరలా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా వచ్చి గురు మహిమ గురించి మాట్లాడారు పొద్దున. దానికంటే ముందు వ్యాస పూజ చేసుకొని ఆ తర్వాత వారికి గురు పూజ చేసి 10:30 తర్వాత శ్రీ గురు మహిమ గురించి వారు చక్కగా అనుగ్రహ భాషణ ఇచ్చారు. ఎంతోమంది భక్తులు పార్టిసిపేట్ చేసి చక్కగా విన్నారు. అది కాకుండా 12 o'clockకి 12:30కి బాబాగారి మధ్యాహ్న హారతి కార్యక్రమాన్ని చేసుకున్నాం. హారతి అయిన దగ్గర నుంచి కంటిన్యూ అర్చనలు జరుగుతూనే ఉన్నాయి, భక్తులు వస్తూనే ఉన్నారు. మార్నింగ్ కొంచెం తక్కువగా వచ్చారు, కానీ తక్కువ ఏం కాదు, వస్తూనే ఉన్నారు. వచ్చిన అందరికి కూడా
మన వాలంటీర్స్ మహాప్రసాదం ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. ఇక 4 తర్వాత అయితే కంటిన్యూ భక్తులు స్టార్ట్ ఇక ఎక్కువ రావడం మొదలుపెట్టారు. లైన్ ఆల్మోస్ట్ ఆ స్టెమ్ అకాడమీ ఆ మూల దాకా, కాంప్లెక్స్ మూల దాకా వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్స్ దాకా మన లైన్ వెళ్ళిపోయింది. అయినా కూడా పేషెన్స్గా భక్తుల నుంచొని లైన్లో వచ్చి ఆ బాబాగారు దర్శనం చేసుకొని మహాప్రసాదం తీసుకొని వెళ్ళారు. ఇదే సందర్భంలో ఈవినింగ్ 6:30 PM నుంచి 7 PM వరకు కల్చరల్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం. శైలజ మేడిచర్ల పాప మన ఎస్డిపి ఫ్యామిలీ, తను చక్కగా ఈరోజు కూచిపూడి నాట్యం తను చాలా చక్కగా చేసింది, మన వారి టీచర్ దివ్య గారు. ఆ తర్వాత 7:30కి అరౌండ్ పల్లకి పూజ చేసుకొని పల్లకి ఉత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దానికి కూడా ఎంతోమంది భక్తులు పార్టిసిపేట్ చేశారు. అందరితో పాటు పల్లకి ఉత్సవాన్ని బయటికి వెళ్ళి జరుపుకొని లోపలికి వచ్చి అందరూ మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు డ్యాన్సులు వేసి బాబా ముందు చిందులు వేశారు. తర్వాత సేజహారతి, అందరు కూర్చొని సేజహారతి చేసుకున్నాం. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఒక 300 మంది భక్తులు మహాప్రసాదం తీసుకుంటున్నారు కమ్యూనిటీ హాల్లో. ఈరోజు ఇంత చక్కగా ఈ కార్యక్రమాలు జరిగినాయి. దీంతోపాటు ఇంకోటి మర్చిపోయాను నేను, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు అఖండ పారాయణం ఏర్పాటు చేసాం మనం, సచరిత్ర పారాయణం. ఆల్మోస్ట్ 7 టైమ్స్ ఆ బుక్ పూర్తి చేశారు. ఒక్కొక్క భక్తులు వచ్చి ఒక చాప్టర్ 2 చాప్టర్ చదవటం, ఆ బుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టడం, అలా ఏ లాంగ్వేజ్లో చేసిన పర్లేదు, అలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు 7 టైమ్స్ సప్తాహంలాగా ఆ బుక్, సచరిత్ర బుక్ పూర్తి చేసుకున్నాం. ఈ సందర్భంగా ఎవరెవరైతే దాతలు హెల్ప్ చేశారో, వాలంటీర్స్ హెల్ప్ చేశారో, స్టాఫ్ హెల్ప్ చేశారో అందరికి కూడా ఆ సాయినాథుడి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మరొకసారి ప్రేక్షకులందరూ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సర్వే జన సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు.